ప్రియులారా, దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను, నేను ప్రభుని నమ్మాను, బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్పటం చాలా ఈజీ. అది నోటితో వచ్చేది. పెదవులపై నుంచి ఎవరైనా చెప్పగలం, నేను ప్రభుని అంగీకరించాను, రక్షణ తీసుకున్నాను, గుడికి వెళ్తున్నానని పెదవులపై నుంచి ఎవరైనా చెప్తారు. మాటతో చెప్పడం కాదట దేవుడు కోరుతున్నది. బ్రతుకుతో చెప్తావా? సువార్త మాటతో చాలా మంది చెప్తారండి, ప్రసంగాలు చాలా మంది చేస్తారు. బ్రతుకుతో చెప్తావా నేను క్రిస్టియన్ అని? జీవన విధానంతో చెప్తావా ఐఎమ్ క్రిస్టియన్ అని? నీ జీవితంలో నువ్వు తీసుకుంటున్న కొత్త కొత్త మార్పులతో చెప్తావా నేను క్రీస్తులోకి వచ్చాను, మారిపోయినని? మార్పులు ఏమొచ్చాయి నీలో ప్రభులోకి వచ్చిన తర్వాత? మీరు ఒకటే చెప్తాను నేను, మనమంతా మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం గనక, మనుషుల మధ్యలో మన జీవితం తెల్లవారితే కొనసాగుతుంది గనక, మనుషులను మెప్పించటమో, మనుషుల్ని ఏమండి ఆకట్టుకోవటమో, మనుషుల ముందు మంచిగా బ్రతకటమో చాలా ఈజీ అండి. ఇది అది కష్టమేమి కాదు ఇది. కానీ ఇవన్నీ చూస్తున్న పరలోకపు తండ్రిని ఆకట్టుకోవటం, పరలోకపు తండ్రి మనల్ని ఆకట్టుకోవటం చాలా కష్టం తెలుసా? మనం మనుషుల ముందు పొగుడుతున్నప్పుడు, మనుషుల ముందు మనం మాట్లాడుతున్నప్పుడు అవతరుడు అనుకుంటాడు నేనంటే అంత ప్రేమ అండి అని అనుకుంటాడు. నిజంగా ప్రేమ గుండెల్లో నుంచి వస్తుందో లేదో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. దొరికిపోతాం చూసారా? వాళ్ళు ఏమనుకుంటారు, నేనంటే అంత ప్రేమ అండి, మా అక్క నాతో చాలా బాగా మాట్లాడుతుందని. నిజంగా మాట్లాడుతుందా? ఆ మాట పెదవులపై నుంచి వస్తుందా? ఆ మాట హృదయంలోంచి వస్తుందా అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకటే నేను మీతో చెప్పేది, మనుషులని మెప్పించవచ్చు గాని దేవుడిని మెప్పించటం కష్టం. మనుషుల్ని మాటతో మెప్పించవచ్చు, దేవుడిని మాత్రం బ్రతుకుతో మెప్పించాలి. మనుషులను మాటలతో మెప్పించవచ్చు కానీ దేవుణ్ణి బ్రతుకుతో మెప్పించాలి. అలా బ్రతుకుతో నువ్వు దేవుని మెప్పిస్తేనే నువ్వు నిత్య జీవాన్ని చూస్తావు. నేను అందుకే చాలా సార్లు చెప్పాను, మనుషులను వదిలేయండి. నన్ను ఎవడో పొగరాలి, నన్ను ఎవరో ప్రేమించాలి, ఇది వదిలేయండి. నిన్ను దేవుడు సన్మానిస్తాడా? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? నీ మొర దేవుడు వింటున్నాడా? నీ బ్రతుకును బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా? దట్స్ ఇట్. ఎప్పుడు ఆయన ఆనందపడతాడు, ఎప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడంటే నువ్వు లోకంలో ఉన్న మనుషులను చూసి, మనుషుల యొక్క భావాలు, మనుషుల యొక్క ఆలోచనలు అబ్జర్వ్ చేసుకున్నంత కాలం దేవుడిని ఇష్టపడ్డావు. నువ్వు లోకానికి క్రైస్తవుడు అంటే లోకానికి నువ్వు ఇలా బ్రతకాలి అని చూపించేవాడు తప్ప లోకంలో ఉన్న వాళ్ళని చూసి అలా బ్రతికేవాడు కాదు క్రైస్తవుడు. లోకానికి ఒక మార్గదర్శి, ఇలా బ్రతకాలండి. గొడవ అవుతుంది అనుకోండి, గొడవ వస్తే ఇలా ఉండాలండి. ఏదైనా వివాదం వచ్చింది అనుకోండి, వివాదంలో ఇలా ఉండాలండి. ఏదైనా కాండ్రాని మాటలు వస్తున్నాయి అనుకోండి, ఆ మాటల దగ్గర ఇలా ఉండాలండి. లోకానికి మార్గదర్శి, మార్గం చూపించేవాడు క్రైస్తవుడు, బ్రతికేవాడు క్రైస్తవుడు, బ్రతుకులో క్రీస్తును చూపించేవాడు క్రైస్తవుడు. బ్రతకాలి, మాటలు కాదు, బ్రతకటం.